హాయ్ అండి. ఈరోజు మురుకులు అయితే చేస్తున్నా. దాని గురించి ప్రిపరేషన్ అయితే మీకు చూపిస్తాను. ఈ మురుకులు అయితే చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఒకటి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తాయి అనమాట. అంతా బాగుంటాయి అనమాట. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేయకపోయిన వాళ్ళు ఈవినింగ్ టైము స్నాక్స్గా పిల్లలకి స్నాక్స్ బాక్సెస్లో అప్పుడప్పుడు ఇవ్వడానికి బాగుంటాయి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అనమాట. ముందుగా మినపప్పు ఒక కప్పు అయితే వేసుకున్నాను. కరెక్ట్ కొలతలతో చెప్తున్నాను. ఒక కప్పు మినపప్పుకి 3 కప్పులు బియ్యం పిండి కరెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. కరెక్ట్గా సరిపోతుంది. మినపప్పు మంచిగా కడుక్కొని ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టిన మినపప్పుని మిక్సీలో వేసి మిక్సీ చేసుకుంటే కరెక్ట్గా మంచిగా మిక్సీ అయిపోతుంది. మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. నేను జాలీలో వేసేసి అలా ఎందుకు చేశానంటే కరెంట్ వెళ్ళిపోయింది. ఇక వెయిట్ చేయలేక దాంట్లో వేసేసిన తర్వాత కరెంట్ వచ్చింది. అందుకని మరి ఎందుకు అనేసి స్మాష్ చేసేసాను. అప్పుడు కూడా మంచిగా స్మాష్ అయిపోయింది. ఆ తర్వాత కలోంజీ సీడ్స్, కొంచెం ఉప్పు కావాలంటే మీరు కారం వేసుకోవచ్చు, లేకపోతే పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. అయితే పిల్లలు తింటారని కారం ఏమీ వేయలేదు. నువ్వులు వేసుకున్నాను. మీకు వీడియోకి స్కిప్ అయిపోయింది. వీడియోలో నువ్వులు కనిపించలేదు అనమాట. కావాలనుకుంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. వామ్ వేసుకోవాలి. వామ్ నలిపి వేసుకున్నాను. ఆ తర్వాత బాగా మిక్స్ చేసుకొని జంతికల్లాగా చేసుకోవాలి. కన్సిస్టెన్సీ మరీ గట్టిగా కాకుండా మరీ స్మూత్గా కాకుండా ఇలా నేను చూపించినట్టు కలుపుకోవాలి. అప్పుడే జంతికలు స్మూత్గా జారుతాయి. అంటే ఇలా మనం జంతికలు వేసేటప్పుడు నీట్గా స్మూత్గా వస్తాయి అనమాట. ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో జంతికలు చేసుకోవచ్చు. నేనైతే ఇలాగా 3 హోల్స్ ఉన్న దాంతో ఇలా జంతికలు అయితే వేసుకున్నాను. ఇలా అన్నిటిని అయితే వేసుకొని వేడి నూనెలో అయితే వేసుకోవాలి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. జంతికలు ఇవి కలర్ రావు, వైట్గానే ఉంటాయి. చూసుకొని వేపుకోండి. అప్పుడే బాగుంటాయి. మంచిగా కరకరగా వేపుకోవాలి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి. చాలా మందికి తెలిసి ఉంటుంది, తెలియపోయిన వాళ్ళకి చెప్తున్నాను. నేనైతే చేశాను, వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. బాగా వచ్చింది. పిండి ఎక్కువగా చేసేసానమాట. చాలా ఎక్కువ జంతికలు అయిపోయాయి. టైం టేకింగ్ చాలా ఎక్కువ తీసుకుంది. మా చిన్నోడు అల్లరి పెట్టేస్తున్నాడు. నేను ఇక్కడ చేయలేకపోతున్నాను అనమాట. ఆయిల్లో వేసిన వెంటనే కదపకూడదు. 2 మినిట్స్ ఆగిన తర్వాత అప్పుడు కదిపి తర్వాత మళ్ళీ టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా బుడగలన్నీ ఆగిపోయాక అప్పుడు తీసుకోవాలన్నమాట. అప్పుడే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇవ్వండి, అన్నిటినీ కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. మా చిన్నోడు వల్ల నాకైతే చాలా ఇసుగొచ్చేసింది. నేనైతే ఆయిల్ చూసుకునే వేసుకున్నాను. మరీ ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేయలేదు. ఎందుకంటే ఆయిల్ మళ్ళీ రీయూజ్ చేయను అనమాట. అందుకనేసి నేనైతే తక్కువ ఆయిల్లో కొంచెం చూసుకొని ఫ్రై చేసుకున్నాను. ఉప్పు కరెక్ట్గా వేసుకోవాలి. చప్పగైనా తినలేము, ఉప్పు ఎక్కువైనా తినలేము. నాకైతే కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి. జంతికలు అయితే చాలా బాగున్నాయి అనమాట. చాలా క్రిస్పీగా వచ్చాయి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.